దేవుడు పూజించినప్పుడు కోరిక ఉండదు. నిజమైనటువంటి భక్తితో చేయాలి. కోరికలు కోరికలే ముఖ్యమిస్తారు. అది కావాలి దీని గురి అంటే ఎటువంటి అపేక్ష లేదు నాకు. భక్తులు యొక్క సౌకర్యం తీసుకొచ్చాను. ఎందుకంటే గాంధీపురం నుంచి 200 హైదరాబాద్ నుంచి 200 మీటర్లు పోవడం రావడం 200 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు వెళ్ళడానికి చాలా కష్టము, రావడానికి కష్టము. అది అక్కడ ఏంటంటే గాంధీపురంలో మొత్తం కమర్షియల్ అంటే తగ్గులు కాదు. అక్కడ ఎవరికి కూడా దర్శనం కాదు. అంటే అదని చూసుకొని మనకి ఇక్కడ తెలంగాణలో మనకు గుడి కట్టాలని సంకల్పంతో నేను చేసిన ఉపాసన వల్ల ఆ యొక్క శక్తిలోనే స్థిరంగా ఉండాలని చెప్పి ఎప్పటికీ స్థిరంగా ఉండాలని చెప్పి సంకల్పంతో ఈ గుడి యొక్క నిర్మించాను. పలుకుడు కాబట్టి అనేక సందర్భంలో కూడా ఆ దర్శనం కాబట్టి నేను గుడి కట్టడం రూపాయి కూడా లేదు. ఈరోజు గుడి కట్టడానికి 70 లక్షలు అయ్యి ఎవరు అంటే బ్రహ్మసున్నారు. అందుకు దేవుడు లేదు. నమ్ముకున్న వారికి ఎలా నారాయణ ఎవరు నమ్ముకుంటారో ఆ దేవుడికి ఉంటాడు. దేవుడు దేవుడు ఉంటాడు. ఎప్పుడు కూడా భగవంతుడు నమ్ముకోవడం పరిపూర్ణ విశ్వాసంతో నమ్మాలి తప్ప ఏ కోరికతో మనం ఇంకైనా సరే దేవుడు ఆరాధించాలి. కానీ కోరికలు చేతులాలి కర్మానికి చేతులాలి ఇచ్చేవాడు చేసేవాడు. కాబట్టి తప్పులు వాడు చాలా విశేషంగా కర్రీ లోపల చెవిదేవి దత్తాత్రేయుడు ఆంజనేయుడు చాలా విశేషంగా ఉంటాయి. నేను ప్రధాన కారణం అంటే ఇక్కడ స్థలం ఫస్ట్ గోశాలను అనుకున్నాను.